ఆ స్కిట్లు కూడా నేనే రాసుకుంటానన్న. అవును. ఇప్పుడు నా ప్రతి స్కిట్ నాకు రైటర్స్ లేరు. హుహుహు. నా ప్రతి స్కిట్ నేనే రాసుకుంటాను. ఓకే. ఓకే. ఇప్పుడు గ్రేట్. చాలా మందికి 99% మెంబర్స్‌కి రైటర్స్ ఉన్నారు. అవును. నాకు, భాస్కర్‌కి, ఆటో రామప్రసాద్‌కి తప్ప మాక్సిమం అందరూ కూడా రైటర్‌ని పెట్టుకుంటారన్న. హ్మ్. మాక్సిమం అందరూ రైటర్స్ పెట్టుకుంటారు. నేను పెట్టుకోలే హ్మ్. ఇప్పటివరకు. నాకు రైటర్ పెట్టుకోలే. అనేవాడు లేడు. నాది గ్రేట్. నేనే రాసుకుంటా. సో, నా స్కిట్‌కే ఇంతుంటే దీన్ని ఒక కథ రూపకంగా చేస్తే ఎలా ఉంటది హ్మ్. అని చెప్పి అనుకునేవాడిని. సో, అందుకే ఇప్పుడు నాకు కెమెరా పరిజ్ఞానం కావాలి. ఇప్పుడు హ్మ్. ఇంకొకటేంటంటే నాకు 24 క్రాఫ్ట్స్ మీద పట్టు రావాలి. ఓకే. నేనిప్పుడు ఎవరి దగ్గరికన్నా ఎళ్లి అసిస్టెంట్‌గా చేయలేను. హ్మ్. అలాగని చెప్పి పెద్ద నాకు సార్ నేను కథ చెప్తాను అని చెప్తే ఇప్పుడు మీకు నేను చెప్పే విధానం నచ్చుతది. ఎందుకంటే స్కిట్‌లు అవును. చేసి ఉన్నా. చేసున్నా. అవును. అది తీసి రాకపోతే హ్మ్. అనవసరంగా నన్ను నమ్మిన మిమ్మల్ని మోసం చేయాల్సొస్తది కదన్నా. హ్మ్. సో, అందుకే ఫస్ట్ యూట్యూబ్‌ని నమ్ముకున్నాను. యూట్యూబ్‌లో కొన్ని సాంగ్స్ తీద్దాం. హ్మ్. అవి కూడా మానిటైజేషన్ సాంగ్. మంచి బ్యూటీ షాట్స్. హ్మ్. నేను అనుకున్నది అనుకున్నట్టు వచ్చిందా లేదా? తీసినా లేదా? అలా ఒక సాంగ్ తీశా. చాలా అప్లాస్ వచ్చిందన్న.